ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్రతి మనిషి జన్మించిన తర్వాత ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక ఆశయంతోనే బతకాలనే ఆలోచనతో ఉంటున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు తన జన్మదిన సందర్భంగా తను సంతోషంగా ఉండటం కాదు, నాతో పాటు నా చుట్టూ ఉన్న నాయకులు కానీ నా చుట్టూ ఉన్న ప్రజలు కానీ సంతోషంగా ఉండాలంటే నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే గిఫ్ట్ ఏ స్మైల్. ఎందుకంటే వాళ్ళ చిరునవ్వులలో సంతోషంగా ఉంటే నేను కూడా నా బర్త్డే కూడా సంతోషంగా ఉంటున్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఈ జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎవరికి తోచిన విధంగా అంబులెన్స్ దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి విద్యార్థులకు నిన్నటి మొన్న చూడొచ్చు, ఎంతోమంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఫీజు కట్టడం దగ్గర నుంచి నేను ఏ విధంగా అయితే వీళ్ళకి సాయం చేసిన అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినంతగా సాయం చేసుకుంటూ కేటీఆర్ గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నరేష్ నాతో పాటు ఉంటున్న నరేష్ ఎన్నో సంవత్సరాల నుంచి నరేష్ది సొంత గ్రామం మోత్కూరు. అక్కడనే తను అల్మారాలు తయారు చేసుకుంటూ ఏదైతే స్టీల్ ఫ్యాబ్రికేషన్ చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండే. గత సంవత్సరంన్నర కాలం నుంచి ఎక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్రభుత్వంలో ఏ బిజినెస్లు కూడా ముందుకు పోవట్లేవు, ఏది కూడా జరగట్లేవు. కాబట్టి తను మళ్ళీ హైదరాబాద్కు వలస వచ్చిండు. హైదరాబాద్కు వచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ తన జీవితాన్ని తన భార్య పిల్లల్ని పోషించుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు తను ఎన్నో ఉద్యోగాలు వెతికి చేయలేక మళ్ళీ నేను ఏదైతే నమ్ముకున్న వృత్తి ఉందో దాన్నే మళ్ళీ ఒక బిజినెస్లో మళ్ళొకసారి చివరి అవకాశంగా చూసుకుంటున్న ఆలోచనతో నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా వంతు సాయం ఖచ్చితంగా చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన భాగంగా రేపు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అదే వెంకటరెడ్డి గారు, మాజీ మేయర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, నందికొండ శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చేసిన పల్లె రవికుమార్ గారు కావచ్చు, వీరందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ కుటుంబం ఖచ్చితంగా ఇలా ఈ హైదరాబాద్లో మొదలుపెట్టిన షాపు పెద్ద ఎత్తున రావాలి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. మేము తీసుకున్నటువంటి ఈ స్ఫూర్తి ఇంకా ఎంతోమంది జీవితాల్లో రావాలంటే కేటీఆర్ గారు తీసుకున్నటువంటి పిలుపును దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ముందుకు పోతా ఉంది. కాబట్టి అలా విధంగా ఉండాలి. తన జన్మదినాన్ని ఒక సార్థకత ఉండే విధంగా జన్మదినాన్ని జరుపుకుంటుంటారు. కాబట్టి కేటీఆర్ గారిని చూసి మేము ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమంకి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడికి అందరూ విజయవంతంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులు నరేష్ వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉన్నంత ఆనందం మాకు కలుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కావచ్చు, కేటీఆర్ గారిని చూసి మేము ఇన్స్పిరేషన్ అయి ముందుకు పోతున్నాం. కాబట్టి కేటీఆర్ గారి కుటుంబం సంతోషంగా ఉండాలి, వారు రాబోయే రోజులకు ఉన్నత స్థాయిలో ఉండాలి, వారు ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎంతోమంది జీవితాలకు సంతోషంగా, ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తినిచ్చే విధంగా కేటీఆర్ గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. Happy birthday Ramanna, happy birthday Ramanna, happy birthday long live KTR, long live Ramanna, long live KTR, happy birthday Ramanna, happy birthday Ramanna. నా పేరు నరేష్, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, మోత్కూర్ మండల్, మోత్కూర్ విలేజ్. ఈరోజు కేటీఆర్ సార్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అని చెప్పేసి మనకు షాపును డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధి కోసం ఎన్నో ఉద్యోగాలు ఇట్లా అన్నీ ట్రై చేశాను, అదేది నాకు కొంచెం సెట్ కాలేదు. ఒక 1 month బ్యాక్ నేను రాజవనాన్ని కన్సల్ట్ అయ్యాను. అన్న ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఏదైనా కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి. రామన్న బర్త్డే ఉంది, ఆ రోజు మనం ఖచ్చితంగా చేద్దామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు మనకి అన్న సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. అందరికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా నేను దీన్ని సద్వినియోగపరచుకొని అభివృద్ధి చెంది ఇలాంటి నేను ఇంకొకరికి సాయం చేసే 100% ఆ స్థాయికి ఎదుగుతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 100% మళ్ళీ రామన్న బర్త్డేకి నేను ఇంకొకరికి సాయం చేసి నేనే ఇంకొకరికి బిజినెస్ ఓపెన్ చేయించేంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ రాజీవ్ అన్న.
సార్ వెంకరెడ్డి సార్ ఇట్లా అందరికి థ్యాంక్ యూ. సంజీవ్ రెడ్డి అన్న హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. సార్ సంజీవ్ రెడ్డి అన్న గారికి ఇట్లా అందరికి దయచేసి పేర్లు అయితే తెలియదు, పెద్దలందరి తప్పుగా భావించొద్దు. థ్యాంక్ యూ అందరూ, థ్యాంక్ యూ ఆల్. ఎంతోమంది జీవితాలు కారణ జన్మలుగా మిగిలిపోతారు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా. ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని ఒక ఆదర్శవంతంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చిన్నప్పటి నుంచి కలలు కంటారు. ఆ కళలు కొంతమందికే సార్థమవుతాయి. ఆ కొన్ని అవకాశాలు ఏదైతే అవకాశం వచ్చి అందిపుచ్చుకొని ఎంతోమంది ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. చాలామంది వాళ్ళు ఇంకొకరిని చూసి ఇంకొక విధంగా వెళ్ళిపోతుంటారు. దానిలో భాగంగానే కేటీఆర్ గారు నా జన్మదినాన్ని నా కుటుంబమే కాదు తెలంగాణ ఉన్న రాష్ట్రంలో నుండి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే నా జన్మదినాన్ని ఏదో ఒక విధంగా చేయాలన్న ఒక ఆలోచనతో 5 సంవత్సరాల క్రితం గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి జన్మదినం సందర్భంగా ఎంతోమంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, చదువు కావచ్చు, ఉన్నత విద్యల కోసం సాయం కావచ్చు, సైకిల్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, ఎవరికి తోచిన విధంగా ఆ లీడర్లు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సహాయం చేసుకుంటూ కేటీఆర్ గారి జన్మదినాన్ని సంతోషంగా వాళ్ళ మధ్యలో గడుపుకుంటా వాళ్ళ మధ్యలో కలిసి చేసుకొని వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే నరేష్ ఎన్నో రోజుల నుంచి మోత్కూరు నరేష్ది, అంతకుముందు కూడా నరేష్ అక్కడనే సొంత గ్రామం మోత్కూరులో బీరువాలు తయారు చేసే షాప్ అక్కడ ఉంటా ఉండే. షాప్ తన ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి అదే జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండే. గత 2 సంవత్సరాలుగా సంవత్సరం రైతా ఉంది. అక్కడ ఎటువంటి మార్కెట్ లేక ఎటువంటి బిజినెస్ లేకపోవడంతో తన భార్య పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లో ఉద్యోగం వెతుక్కొని ఉద్యోగం చేసుకుందాం ఆలోచనతో హైదరాబాద్కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు చూసిండు. కానీ ఇక్కడ కూడా పనిచేసి తన మనస్తత్వానికి నేను కూడా ఇంతకుముందు బిజినెస్ చేసిన మళ్ళీ ఉద్యోగం చేయాలంటే చాలా బాధతోని మళ్ళీ నేను ఏదైతే నేర్చుకున్న బిజినెస్ ఉందో దాన్నే నేను ఖచ్చితంగా ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడనే పైకి రావాలన్న ఆలోచనతో ఒక నెల రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి అన్న నేను ఒక బిజినెస్ పెట్టుకుంటాను, నా దగ్గర ఉన్న వస్తువులు కాకుండా మీరు ఏదైనా సాయం చేస్తే నేను ఖచ్చితంగా ఇది ఒక చివరి అవకాశంగా నేను హైదరాబాద్లో చూసుకుంటాను. నా భార్య పిల్లల్ని సంతోషంగా చదివించుకోవాలని నేను కష్టపడితే నా పిల్లలు నా కుటుంబం అంతా నా మీద ఆధారపడని చెప్పడంతో ఖచ్చితంగా నరేష్కు చేయాలనే ఆలోచనతో మేము కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రేపు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మా అందరి తరఫున నరేష్ని మరొకసారి అభినందిస్తూ కేటీఆర్ గారు ఆయన కుటుంబం ఇంకా రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలి. ఇంకా ఎంతోమంది తెలంగాణలో ప్రజలు యువత కేటీఆర్ గారిని చూసి ఎంతోమంది ఇలాంటి పనులు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉండాలి. ఆయనను చూసి మేమందరం కూడా యువ నాయకులుగా తయారయ్యే విధంగా మేము అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి మరొకసారి మా అందరి తరఫున కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి